ఈరోజు మనము ఒక మూవీ గ్లింప్స్ గురించి మాట్లాడుకుందాము. ఏం లేదండి, నిన్న వచ్చేసింది కదా పెద్ది గ్లింప్స్. అబ్బబ్బబ్బబ్బా! పెద్ది మూవీ గ్లింప్స్‌కి బుచ్చిబాబు సనా పెట్టిన పేరు ఫస్ట్ షాట్ అన్నమాట. అస్సలు చూస్తూ ఉంటే మైండ్ అస్సలు పగిలిపోయింది నాకైతే. మామూలుగా లేదు గ్లింప్స్ అది. అసలు ఎక్సలెంట్ ఉందండి. మామూలుగా లేదు. సింపేశాడు బుచ్చిబాబు సన. గేమ్ చేంజర్ మూవీ సైడ్ నుంచి కొద్దిగా డిసప్పాయింట్ అనేది కొందరు ఎదుర్కొన్నారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఆ గేమ్ చేంజర్ మూవీ నుంచి. ఎందుకంటే అందులో ఒక మెసేజ్ అనేది ఉందన్నమాట. సో చాలా వరకు ఆ గేమ్ చేంజర్ మూవీ వల్ల డిసప్పాయింట్ అయినారని చెప్పొచ్చు. కానీ ఆ డిసప్పాయింట్ కరువుని బుచ్చిబాబు సన గారు పెద్ది మూవీతో తీర్చబోతున్నారన్నమాట. మామూలుగా లేదు. పీక్స్‌లోకి వెళ్ళిపోయిందన్నమాట గ్లింప్స్ అది. రామ్ చరణ్ గ్లింప్స్. అసలు ఆ రామ్ చరణ్ కటౌట్ ఏంది అసలు మాస్ జాతర. ఊర మాస్ జాతర. అసలు మామూలుగా లేదు కటౌట్. ఆ హెయిర్ స్టైల్ గానీ, ఆ చెవిలో రింగు గానీ, ముక్కు పుడక గానీ, అసలు ఆ స్లాంగ్ గానీ, ఒకేలాగా బతికే నాకి, ఒకే పని చేసే నాకి, ఇంత బతికేందుకు, నేల మీద ఉన్నప్పుడే చేసేయాల అనే డైలాగు ప్రాణం పెట్టి రాసిండు బుచ్చిబాబు సన గారు. మామూలుగా లేదు అసలు. ఎక్సలెంట్ ఉంది. ఈ మూవీ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఒకటే పాయింట్‌లో చెప్పేస్తాను. ఈ మూవీ వచ్చేసి క్రికెట్ బేస్ పైన ఉంటదంట. రామ్ చరణ్ గారు ఎక్కువగా క్రికెట్ ఆడడం గానీ, క్రికెట్, కబడ్డీ ప్రతి ఒక్కటి ఆల్ రౌండర్ అంట. ప్లేయర్ అంట రామ్ చరణ్. అసలు మామూలుగా లేదు. ఆ బ్యాట్ పట్టుకోవడం గానీ, ఆ బ్యాట్ పట్టుకున్న స్టైల్ గానీ, ఒక లాస్ట్ షాట్ ఉందండి అందులో. ఏంటంటే బ్యాట్ పట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ బ్యాట్‌ని నేలపైకి ధన అని కొట్టి గ్రిప్ కోసం నేలపై కొడతాడనమాట రామ్ చరణ్. కొట్టిన తర్వాత 6 బాల్ ఎగిరిపోయిద్ది. అసలు మామూలుగా లేదు ఆ షాట్. అసలు ప్రాణం పెట్టి చేసిండనమాట రామ్ చరణ్ అన్న. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ కరువుని పెద్ది సినిమాతో తీర్చబోతున్నాడు మన రామ్ చరణ్ అన్న. సింపేసిండు అసలు మామూలుగా లేదు. ఇంకొక పాయింట్ మనం చెప్పుకోదగిన పాయింట్ ఒకటి, వరి వేసిన మూటని సైడ్‌కి చింపేసి, ఆ సైడ్ చింపిన తర్వాత ఆ గోనె పట్ట దాన్ని అది ఇట్లా ఇట్లా తీసి ఇట్లా చేస్తారు చూడండి. అసలు మామూలుగా లేదు అసలు. ఇందులో ఈ మూవీలో బలం, ఇన్నోసెంట్, న్యాచురాలిటీ ప్రతి ఒక్కటి ఆల్ రౌండర్‌గా ఒక చూపించడం జరిగిందనమాట రామ్ చరణ్ అన్నని. అసలు మామూలుగా లేదు పెద్ది గ్లింప్స్ అన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా! నేనైతే ఆ గ్లింప్స్‌ని ఇప్పటి వరకు జస్ట్ ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు గూడా నేను ఒక 5 టైమ్స్ చూశాను. నిన్న రిలీజ్ అయిన తర్వాత ఎంత కాదన్నా గూడా నేను ఆ గ్లింప్స్‌ని మాత్రమే ఒక 30 సార్లు చూశాను. నిన్న ఒక 30, ఈరోజు ఒక 35 సార్లు నేను చూశాను ఆ గ్లింప్స్‌ని. అస్సలు కటౌట్ అయితే మామూలుగా లేదు పెద్ది. అసలు ఒక హై రేంజ్‌లోకి వెళ్ళిపోతది అని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ గేమ్ చేంజర్‌తో పోల్చుకుంటే పెద్ది మూవీ బుచ్చిబాబు సనా గారు అప్డేట్స్ ఇవ్వడంలో చాలా ఫాస్ట్ ఉన్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా మూవీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ బుచ్చిబాబు సనా గారు అట్లా కాదు. పోస్ట్ ఏదైనా గానీ పోస్ట్ ఇవ్వడం గానీ, అప్డేట్స్ ఇవ్వడం గానీ ప్రతి ఒక్కటి బాగా అప్డేట్స్ ఇస్తా ఉన్నారనమాట. మనకి మూవీ రిలీజ్ డేట్ గూడా ఈ పెద్ది షార్ట్‌లో చెప్పేశారు. నెక్స్ట్ ఇయరు మార్చి 27థ్ అనమాట. మార్చి 27థ్ మన రామ్ చరణ్ అన్న బర్త్‌డే అనమాట. ఆ రోజు మనకి పండగ అనమాట. మా రామ్ చరణ్ నేను కూడా రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ నేను రామ్ చరణ్. అంటే నేను ఫ్యాన్‌గా చెప్పుకోవట్లేదు. అంటే ఫ్యాన్స్‌కి ఎట్లా ఉన్నా కూడా నచ్చుతది సినిమా. కానీ నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. పెద్ది మూవీతో అసలు మించిపోతాడు ఇంక రామ్ చరణ్ అన్న. మామూలుగా ఉండదు అసల పెద్ది మూవీ.
చింపేసిండు అనమాట. బ్లాస్ట్ అయిపోయింది మైండ్ అయితే ఆయనకి. అసలు ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్‌లోనే మార్చ్ 26థ్ నాడు నాని, నాని తీసిన ఫిలిం కూడా ఇప్పుడు మనకి రిలీజ్‌లో ఉంది. మన రామ్ చరణ్ అన్న కోసం నాని వెనక్కి తగ్గుతాడా? లేకపోతే ముందుకు కొనసాగుతాడా అనేది అర్థం కావట్లేదు. సో చూద్దాం ఏదైతే అది. మొత్తానికైతే పెద్ది ఫస్ట్ షాట్ సిక్సరే.